ఈ ప్రకృతి అత్యంత సౌందర్యవంతమైనటువంటిది. This nature is most beautiful. ఇట్టి అందమైనటువంటి యొక్క ప్రకృతి అనేక విధములైనటువంటి అహంకారములకు పాల్పడి అందరినీ ఆకర్షింప చేసుకుంటుంది. This beautiful nature attracts all people with a sense of ego. అందరి ఆకర్షణలు పొందటం చేత అహంకారం మరింత అధికమవుతూ వస్తుంది. When she has been able to attract all the people, her ego further gets boosted up. కనుకనే ఈ ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను అహంకారమయుడై జీవితాన్ని గడుపుతూ వస్తుంటాడు. That is the reason why every person born in the nature is full of ego. He spends his life like that. యవ్వనాహంకారం, Ego of youth, విద్యాహంకారం, ego of education, ధనాహంకారం, wealth, బలాహంకారం, strength, రాజ్యాహంకారము, kingdom, సౌందర్య అలంకారం, beauty. ఇంకా ఇంకా అనేక అహంకారములు. This way, ego of many types. విద్యాహంకారం కూడాను భగవంతుని అత్యంత దూరం గావిస్తూ వస్తుంది. Even the ego of learning makes God distant from him. కనుక ఇట్టి అహంకారములకు గురి అయినటువంటి వ్యక్తులు ఎవ్వరు కూడా దివ్యత్వాన్ని పొందలేరు. Anyone who is swayed by ego can never realize God. దివ్యత్వాన్ని పొందినటువంటి వ్యక్తులు నిరహంకారులు మాత్రమే. The realized souls are always free from total ego.